ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించున్నారు. ఈ పునరుత్థాన దీవెన ఆశీర్వాదాలు మనందరికీ సమృద్ధిగా తోడై నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్యము కొరకైన భాగం 48వ అధ్యాయం ఆదికాండము. ప్రియులారా, 12 నుండి దగ్గరగా 20 వరకున్న వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం. 20వ వచనం: ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాకని ఇశ్రాయేలు నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. దేవా, ఈ వాక్యం మా అందరి హృదయాలలో ఫలభరితం చేయండి. మీ దీవెనయు ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. శక్తి చేత బలము చేత కానిది ఆత్మ మూలమున జరిగించండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించుచున్న వాక్యపంశం మనష్షే కంటే ముందున్న ఎఫ్రాయిము. వింటున్నారా? మనష్షే కంటే ముందున్న ఎఫ్రాయిము. అసలు ఈ మనష్షే ఎవరు, ఎఫ్రాయిము ఎవరు, సందర్భం ఏంటో మనం గుర్తు చేసుకుందాం. యోసేపు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో తానుండగా ప్రియులారా, ఫరో ఒక యాజకురాలి కుమార్తెతో యోసేపునకు వివాహం చేశాడు. అప్పుడు కలిగి ఉన్నటువంటి సంతానమే మనష్షే, ఎఫ్రాయిములు. ఈ పేర్లు పెట్టడానికి గల కారణం కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క యోసేపు తన తండ్రి ఇంట నుండి వచ్చిన తర్వాత తాను పొందిన చెర శ్రమ జీవితం అంతటిని మరుచున్నట్లుగా పెద్ద కుమారుడైన మనష్షే పుట్టినప్పుడు ఆ బాధను మరిచిపోవునట్లుగా తాను మరచుట అనే అర్థమునిచ్చే పేరు మనష్షే అని పెట్టాడు. తరువాత కాలంలో దేవుడు యోసేపునకు కృపనీయగా ప్రియులరా ఎఫ్రాయిము కలిగాడు. ఆ యొక్క ఎఫ్రాయిము అనే మాటకు అర్థం ఏంటంటే, అదే యోసేపు నేను బాధ కలిగిన దేశంలోనే దేవుడు నన్ను అభివృద్ధి చేశారని చెప్పి అభివృద్ధి అని అర్థమునిచ్చేటువంటి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అయితే ఈ మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. జరిగి ఉన్న విషయం ఏంటంటే ప్రియులారా, ఈ యాకోబు ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత అవసాన కాలంలో యోసేపు తన తండ్రి వద్దకు బిడ్డలు తీసుకెళ్ళాడని మనం విన్నాం కదా. ఇప్పుడు యాకోబు యోసేపు కుమారులైన మనష్షే యాకోబులను ఆశీర్వదించడానికి సిద్ధమయ్యారు. ఆ సిద్ధమైన సమయంలో యోసేపు ప్రియులరా తన కుడి చేత మనష్షేను పట్టుకుని యాకోబు కుడి చేతి క్రిందకు తీసుకువెళుతున్నాడు. మన్నించండి, ఎడమ చేతితో పట్టుకుని. అలాగుననే మరో చేతితో పట్టుకుని ఎఫ్రాయిమును యాకోబు యొక్క ఎడమ చేతి క్రిందకి తీసుకువెళ్ళాడు. అంటే పెద్దవాడు కుడి చేతి దీవెన ఉండాలని. అయితే యాకోబు యుక్తిగా ఏం చేశాడంటే, కుడి చేతిని ఎడమ తొట్టుకు, ఎడమ చేతిని కుడి చేతి తట్టుకు తిప్పి ఆశీర్వదిస్తున్నాడు. ఆ సమయంలో
యోసేపు అంటాడు, తండ్రి, ఈ మనష్షే పెద్దవాడు, కుడి చేతిని ఇలా ఉంచండి అంటాడు. ఎఫ్రాయిము చిన్నవాడు, ఎడమ చేతిని ఇలా ఉంచండి అంటాడు. అప్పుడు యాకోబు అంటాడు, నాయనా, అది నాకు తెలియను కుమారా, ఈ చిన్నవాడు కూడా ఒక గొప్ప సమూహం కావాలి. మనష్షే దీవించబడతాడు, అయితే చిన్నవాడు కూడా ఒక దీవెనకరమైన సమూహం అవ్వాలి కదా అని చెప్పి కుడి చేయిని ఎడమ తట్టుకు, ఎడమ చేతిని కుడి చేతి తట్టునకు తిప్పి వారిని ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు? 20వ వచనం. అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. అంటే మనష్షే కంటే ముందు స్థాయిలోకి ఎవరు వచ్చారంటే ఎఫ్రాయిము. ప్రియులారా, ఇది యాకోబు యోసేపుల కాలంలో జరిగింది. తర్వాత యోసేపు కాలం అయిన తర్వాత మోషే యొక్క చరిత్ర మనకు లేఖనంలో కనిపిస్తుంది కాదు. మోషే మంచి నాయకుడు, ఇజ్రాయేలులకు నమ్మకమైన నాయకునిగా వారికి దేవునికి మధ్యలో పరిచర్య చేశాడు. విషయం ఏంటంటే, ఎఫ్రాయిమును గూర్చి యాకోబు ముందుగానే ప్రవచిస్తున్నాడు. ఎఫ్రాయిము ఒక ఉన్నతమైన గొప్ప జనాంగంగా, తన తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగునని, అంటే మనష్షే కంటే గొప్పవాడు అవుతాడని. ఇప్పుడు ఇజ్రాయేలీల మీద మోషే నాయకుడై పనిచేశాడు. మోషే ఎవరు? లేవి గోత్రం. యాకోబు యొక్క 3వ సంతానం లేవి. రూబేను, షిమ్యోను, లేవి. అయితే పుల్లరా, మనం గడిచిన దినాల్లో విన్నాం కదా, లేవి స్థానంలో ఒకరున్నారు, అలాగనే యోసేపు స్థానంలో మరొకరున్నారు అని మనము గడిచిన దినాల్లో విన్నాం. అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, లేవి స్థానంలోకి మోషే వచ్చినప్పుడు, లేవి గోత్రమైన మోషే మరణాంతరం ఇశ్రాయేలీల మీద నాయకునిగా ఎవరుండాలి? మనష్షే గోత్రం నుంచి ఎవరైనా రావాలి. కానీ పులారా, ఇజ్రాయేలీల మీద అధికారిగా నాయకునిగా పనిచేసిన వ్యక్తి, మోషే యొక్క ఆధిపత్యాన్ని, మోషే అంతటి దైవిక నడిపింపును కలిగిన వ్యక్తి మనష్షే గోత్రం నుంచి ఎవరు రాలేదు. ఆ కాలంలో ఎవరు వచ్చారు అంటే, ఎఫ్రాయిము అర్ధగోత్రం అని పిలువబడిన ఎఫ్రాయిము గోత్రంలో నుండి యెహోషువ వచ్చాడు. యూదా గోత్రం నుండి కాలేబు, ఎఫ్రాయిము గోత్రంలో నుండి యెహోషువ ఎప్పుడైతే నాయకుడయ్యాడో, 12 గోత్రాలలో అర్ధగోత్రంగా పిలువబడినటువంటి ఈ యొక్క ఎఫ్రాయిము గోత్రం ఒక తారా స్థాయికి ఎదిగినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంటే వృద్ధాప్యమందున్నటువంటి ఈ యొక్క యాకోబు ప్రవచనాత్మకంగా ఏ మాటనైతే తెలియపరిచాడో, ఆ మాట అక్షరాలుగా ఆ గోత్రంలో నెరవేర్చబడింది. ప్రియులారా, వింటున్నారు కదా ఈ మాట? ఏమంటున్నాడు? 18వ వచనం. నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పగా, అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. ఆమేన్. అంటే ఎఫ్రాయిము ఎంతగా దీవించబడతాడనేది ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఆ ప్రకారంగానే యెహోషువ కాలాన ఎఫ్రాయిము గోత్రం ఒక ఖ్యాతిని కలిగి వర్ధిల్లినట్లుగా లేఖనపు ఆధారాలు ఉన్నాయి. పిల్లరా, ప్రభువు తన దాసుని ద్వారా పలకబడిన మాట ఏది నిరర్ధకము కానేరదని అందు ద్వారా మనకు తెలిసింది. ఆమేన్. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, మరి నీ జీవితంలో కూడా ప్రభువు నమ్మదగిన వాడై అద్భుతమైనటువంటి కార్యములు చేయనని జ్ఞాపకం చేసుకో. ఒక ఎఫ్రాయిమును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించగల సమర్థుడు. నీ కొరకు పలుకబడిన ప్రతి మాట, పొందిన ప్రతి వాగ్దానం నా ప్రభువు నెరవేర్చగల సమర్థుడు. అవసాన కాలంలో కన్నులు సరిగా కనపడిన సమయంలో తాను దేవుని ఆత్మ ద్వారా పలకబడిన మాట
ఎఫ్రాయిము మరణించి ఉండొచ్చు. ఎఫ్రాయిము యొక్క గోత్రంలో ఉన్న ప్రజలు దీవెనకరంగా దాన్ని పొందుకున్నారు. ఎఫ్రాయిము గోత్రంలో ఉన్న ఆశీర్వాదం, ఎఫ్రాయిము గోత్రంలో ఉన్న దీవెన మనకు మన బిడ్డలకు ప్రాప్తించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. పలకబడిన ఏ మాట నిరర్ధకము కానేరదని ఎఫ్రాయిము ద్వారా మీరు తెలియజేశారయ్యా. అయా, నిశ్చయముగా ఈ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలభరితమగునుగాక. దీవెన, ఆశీర్వాదం సమృద్ధి చేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఈ పునరుత్థాన దీవెన ఆశీర్వాదాలన్నీ సమృద్ధిగా దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.